భారత జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు పలు అనుమానాలకు తావిస్తుంది. రాహుల్ ఇంటర్నేషనల్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అని క్రికెట్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. దీని గురించి పూర్తిగా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. కేఎల్ రాహుల్ ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ అర్థం కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లేనా అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. టీమిండియా తరపున ఎక్కువ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ చూపించిన బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒకరు. కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఆ లెవెల్లో వెళ్లిన ఆటగాడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గత కొంతకాలంగా తన మీద పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడు. గాయం వల్ల కొన్నాళ్ల పాటు జట్టుకు దూరం అవుతూ వస్తున్నాడు. ఈ మధ్య శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ తో జట్టులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సిరీస్ లో రాహుల్ ఫెయిల్ అయ్యాడు. త్వరలో బంగ్లాదేశ్ తో జరగనున్న సిరీస్ లో ఆడతాడని అంతా అనుకుంటున్న వేళ రాహుల్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడా అనే సందేహాలు క్రికెట్ అభిమానుల్లో మొదలయ్యాయి. దానికి కారణం రాహుల్ ఇన్స్టాలో తన అధికారిక ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ అని చెప్పవచ్చు. ఈ పోస్ట్ లో నేను ఓ ప్రకటన చేయబోతున్నాను, మీరు వేచి ఉండండి అంటూ రాసుకొచ్చాడు కేఎల్ రాహుల్. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్ట్ కు మరో పోస్ట్ ను జత చేసి రాహుల్ రిటైర్మెంట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే నిజానికి రాహుల్ పెట్టిన పోస్ట్ అయితే నేను ఓ ప్రకటన చేయబోతున్నాను, మీరు వేచి ఉండండి అంటూ మాత్రమే రాసుకొచ్చాడు. ఎక్కడ కూడా నేను రిటైర్ అవుతున్నానంటూ పేర్కొనలేదు. కానీ కొంతమంది రాహుల్ రిటైర్మెంట్ అంటూ వివిధ రకాలుగా పోస్టులు చేస్తున్నారు. అది ఏమాత్రం నిజం కాదని తెలుస్తున్న సమాచారం. కాగా కేఎల్ రాహుల్ అంతర్జాతీయ కెరియర్ గురించి మాట్లాడితే 2014లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భారత టాప్ వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 50 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఇందులో 34.8 సగటుతో 2863 పరుగులు చేశాడు. ఇక 77 వన్డే మ్యాచ్లలో 49.15 సగటుతో 2851 పరుగులు చేశాడు. ఇక 72 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 37.75 సగటుతో 2265 పరుగులు చేశాడు. ప్రస్తుతం రాహుల్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే.